అండి మేము పుట్టి పెరిగినది ఇక్కడే. మా తాత ముత్తాత నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. ఈ ఏరియాలో ఫస్ట్ బిల్డింగ్ మాదే. ఆ బాధ ఉంది కూడా మాకే. ఈ ఏరియాలో ఫస్ట్ మాదే అనమాట. ఈ 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది సార్. పి జనార్దన్ రెడ్డి ఉన్న టైంలో కూడా, కానీ పి జనార్దన్ టైం నుంచి ఉంది. కానీ పి జనార్దన్ వచ్చేవాడు నీళ్ళలో వచ్చి తిరిగి చూసిపోయేవాడు. కానీ ఇప్పుడు తొక్క వచ్చులు దిక్కులేదు సార్. ఇప్పుడు బాబుని తీసుకుని నేను మా అత్తరింట్లో వదిలేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను సార్. బ్యాగ్ లో డ్రెస్సెస్ ఉన్నాయి, షూస్ ఉంది, బండి అక్కడ పెట్టాను. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను సార్. డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది. లోపల రేషన్ అంతా ఖరాబ్ అయింది. ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. కానీ ఇది పరిష్కారం చేయాలి సార్. ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ దారుణం ఉంది సార్. వేస్ట్ లేదు ఇక్కడ. ఈ బాధలు మాకు చాలా ఉంది సార్. హోల్సేల్ కూడా బాధలు చాలా, ఏ పరిష్కారం లేదు. కోట్లు పెట్టి చేశారో 2 కోట్లు చేసి మింగారో మాకు తెలియదు సార్. అది దేవునికి తెలుసు. 6 కోట్లు అయిందని చెప్పి చెప్తున్నారు. అది మొత్తం సత్యమైన శివునికి, ఆ శివునికి పరమశివునికి తెలుసు. అది 6 కోట్లు పెట్టి చేసిర్రా లే మింగిర్రా. కానీ మింగితే మింగారు, కానీ మాకు మాత్రం బాధ పోతలేదు సార్. ప్రతి సంవత్సరం సార్ 40 సంవత్సరాలు ఈ బాధ మాకు. సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు ఉంది బాధ మాకు. ఎవరికి లేదు. మళ్ళీ బయట మాకే ఉంది బాధ. పక్కన సెక్రటరీ అని వెనక సెక్రటరీ, అది సెక్రటరీ ఉంది. ఇక్కడ ప్రింటింగ్ బుక్ వస్తుంది, ఇక్కడ ఉంది. మాకే బాధ. ఇది తెచ్చుకున్నాం సార్. మా అత్తరింటికి వెళ్తున్నాము. మా అత్తరింటికి వచ్చేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను. అక్కడ ఉంటాం సార్. నీళ్ళు ఇప్పుడు పోతుంది. ఇంకో రోజు కూడా ఉంటుంది. ఇట్లనే ఎవ్వరు రాలేదు సార్. హైడ్రా లేదు, హైడ్రా అని చెప్పి ఆ గరీబులని ముంచుకు తిన్నాడు ఈ గవర్నమెంట్. మీరు ఉన్న వాస్తవం మనసు ఖాళీ చెప్తున్నాను. ఆ హైడ్రా అని చెప్పి ఆ ఇల్లు కూలగొట్టడము అది కూడా అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ ఇచ్చి మీరు హైడ్రా వాళ్ళకి క్లియర్ చేయాలి. కానీ వాళ్ళకి ప్లేస్ ముందుకు ఇల్లు కూలగొట్టారంటే ఏ బీదోడు ఊరుకుంటారు సార్ చెప్పండి. వాళ్ళకి ఇక్కడ ప్లేస్, స్థానిక ప్లేస్, మీరు ఇక్కడ వెళ్ళండి, మీకు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము, అక్కడ మీకు ఇల్లు ఇచ్చామని అప్పుడు కూలగొట్టండి. ఏది లేదు ఏం లేదు కూలగొట్టేస్తే బీదోలు ఎడిగిపోతారు సార్. బీదోలు పూట కష్టం చేసి తింటారు సార్. గరీబోలు కొంచెం ఆలోచించాలి. ఏదైనా చేసే ముందు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి. చేసేది కరెక్టా రాంగా. వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేసాక రూల్స్ ప్రకారం ఇది హైదరాబాద్ ఇల్లు కూలగొట్టాలి. ముందు కూలగొట్టాలంటే కాదు సార్. ఈ గవర్నమెంట్ అయితే ఏది చేస్తలేదు. స్ట్రీట్ లైట్ రావడం లేదు, ఒక హెడ్ రావడం వస్తలేదు, ఏ వస్తలేదు.